బాలకృష్ణ వచ్చిన దానికి ఇంత ఇంప్రూవ్మెంట్ అయింది. హిందూపురంలో ముందు చాలా ప్రాబ్లం ఉండే, నీళ్ళు కానీ ఏమీ కానీ రోడ్లు కానీ సరి ఉండలే. బాలకృష్ణ బాబు వచ్చి రోడ్లు అంతా వేయించినారు, బాగా అంతా మార్కెట్ చేస్తున్నారు, హాస్పిటల్ చేస్తున్నారు. హాస్పిటల్ గలీజ్గా ఉండింది, హాస్పిటల్లో చాలా బాగా. అనంతపురంలో కూడా లే హాస్పిటల్, అంత బాగా మన బాలయ్య బాబు హాస్పిటల్ని డెవలప్ చేసినారు. మళ్ళీ ఆయనే వచ్చేది, ఎప్పటికినూ ఆయనే ఉంటారు. చాలా బాగా డెవలప్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు పేదవాళ్ళకంతా బీసీ లోన్ అంతా శాంక్షన్స్ వేయించినారు. చాలా మళ్ళీ అపార్ట్మెంట్ కట్టినారే, అది కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. మన చైర్మన్ గారు రమేష్ గారు, డిఆర్ రమేష్ గారు కూడా పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. బీసీ లోన్స్ సంశేషం అంతా వీధి వీధి పోతూ ఉన్నారు. మన డిఆర్ రమేష్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు చాలా పోరాడుతూ ఉన్నారు పేదవాళ్ళకంతా హెల్ప్ చేయాలని. వాళ్ళకంతా మన ప్రభుత్వం హెల్ప్ చేయాలని నేను కోరుకుంటాను. మన చంద్రబాబు నాయుడు గారిని, మన పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మనకి ఒక విజిట్ ఇవ్వాలా మన హిందూపురం అని కోరుకుంటున్నాము. రావాలా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన హిందూపురం కొంచెం డెవలప్ చేసేకి చాలా ఇంకా ఉంది, డెవలప్ చేసేది చాలా ఉంది. ఇది ఒకటే కాదు, రోడ్స్ ఇంకా వేయాలా, రైల్వే రోడ్స్ అన్నీ క్లియర్ కావాలా. మళ్ళీ పెద్ద రోడ్డు వేరే స్టేట్లో పోయి చూడండి, గోరీబిన్ చంద్రబాబు నాయుడు పరిపాలనే బాగుండేది. జగన్ వస్తే ఏమీ వేయలే పని. చంద్రబాబు వచ్చిన దానిలో చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నాడు. మన ముందు నుంచి చేసినాడు. ఇక్కడ ఎవరు వస్తేనో మన చంద్రబాబు టీడీపీనే, మన ఎన్టీఆర్ దీని నుంచి టీడీపీనే వచ్చేది, ఎవరు రారు. జగన్ పథకం వచ్చింది, ఏం ప్రయోజనమో? అంతా రేట్లు డబల్ చేసి 1-4 రేట్లు చేసి ప్రభుత్వంకి మందే జోబులో మన జోబులో పీకే మందులు వసూలు, మందు బాబులంతా ఎట్లా తిడతా ఉన్నారు. వాళ్ళకి మందులంతా డబల్ రేట్ చేసి తిరిగి వాళ్ళకే ఇచ్చే పథకం ఇస్తే తగ్గించినారు, బాగా తాగుతూ ఉన్నారు. మేము తాగేలే, నాకు తెలియదు. ఏమో తగ్గించినారు అని చెప్తాం, వాళ్ళని అడగాల, మందులు తాగే వాళ్ళని అడగాల. మేము మందు తాగి ఉంటే నేనే ఓపెన్ చెప్తున్నాం. 130 చేసినట్టు జగన్ పాలనలో మందు లేదు, ఎవరు తాగేవాళ్ళు లేరు, నరకం చూపించారు. మంచి మందు దొరుకుతుంది ఇప్పుడు, మంచి మందు సార్. 24 గంటల పర్సెంట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ మందు. ఏడన్నా మన గవర్నర్లు కానీ ఈడు కానీ కిక్ అందులో మందే ఇల్లే కదా సార్. మందే ఇల్లే, మందు అంతా కర్ణాటక బాగా పడిపోయా. ఈ గురించి మందు లేకుండా చేసా కర్ణాటక బాగా పడిపోయా సార్. అందులో జగన్ ప్రభుత్వంలో ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ వేసిందా సార్? ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ వేయలే. చంద్రబాబు బాగా ఇచ్చింది సార్. 30 అగ్బీర్ వచ్చి 130 రూపాయల అగ్బీరా ఒక బాటిల్. హ్యాపీగా ఉంటారు సార్, పర్సెంట్ ఎట్లా ఉంటారు సార్ బాటిల్లో కూడా. దాని వరకు బాగుంది సార్. ఇక జగన్ ప్రభుత్వంలో వచ్చేసి ఒక ఇల్లు నా భార్య బట్టలు కుడుతుంది జాకెట్లు, ఆ లోన్కి పెట్టినా కూడా లోను రాలా, ఇంటికి కూడా రాలే సార్. మాకే చాలా అన్యాయం కారణం సార్ అది ఆ ప్రభుత్వం నాకు సార్. ఈ బాలకృష్ణ చారిది బీసీ లోన్లో అన్ని ఇస్తామని చెప్పినారు సార్. బాలయ్య మర్చిపోయినా, నువ్వు హిందూపూర్ కదా, బాలయ్య ఫేవరెట్ బ్రాండ్ ఏంది? బాలయ్య పీరియడ్ మనకి తెలియదు సార్. ఫేవరెట్ బ్రాండ్ సార్ అగ్బీర్ ఉంది, ఐవార్స్ ఉంది. నాకే నీ కాదు, బాలయ్యకి తెలియదు సార్. మాకేం తెలుసా సార్ అంటారు అందరూ. ఏమో సార్, మాకు మటుకు పనులు బాగా చేసినాడు. ఇవి హాస్పిటల్ బాగా చేసినారు, రోడ్లు బాగా వేయించినాడు సార్. మా వరకు బాగానే ఉంది.